హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ వచ్చేసి టవల్ అడుగుతూ ఉంటుంది కదా! మీఫెన్ అనుకోని. సో, షంక్ ఏం చేయాలో అర్థం కాదు. తనే చెప్తూ ఉంటుందనమాట. చైర్ మీదే ఉంది ఎంతసేపు త్వరగా తీసుకురా అని చెప్పి. షంక్ సరే అని చెప్పేసి దూరం నుండి తనకి టవల్ ఇస్తాడనమాట. టవల్ ఇచ్చేసి అక్కడ నిలబడి ఉంటే తనేమో మీఫెన్ అనుకుని మాట్లాడుతూ ఉంటుంది. సో, షంగ్‌ని కొంచెం మంచిగా ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి గ్రాండ్‌మా చెప్పారు. బట్ అన్నీ తనకి ది బెస్టే ఉన్నాయి. ఇక నేనేం హెల్ప్ చేయగలను తన లైఫ్‌లో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. ఆ మాటలకి షంగ్ నవ్వుకొని ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను బాత్ చేసి బయటకొచ్చిన తర్వాత అప్పుడే తనకొక మెసేజ్ ఒస్తుందనమాట. సో, క్లబ్ ఎవాల్యుయేషన్ జరగబోతుంది. అన్ని క్లబ్ ప్రెసిడెంట్స్‌లు రెడీగా ఉండండి అన్నట్టుగా. తనకర్థం కాదు ఫస్ట్ టైమ్ కాబట్టి. సో, వెంటనే దీని గురించి షంగ్‌తో మాట్లాడదామని చెప్పి జియాన్ ఏం చేస్తుందంటే షంగ్ వెళ్తూ ఉంటే షంగ్‌ని ఆపుతుందనమాట. షంగ్ ఏమో సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ రూమ్‌లోకెళ్ళి అలా చెప్పకుండా చేశాడు కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటాడనమాట. "ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నేను క్లబ్ ఎవాల్యుయేషన్ గురించి మాట్లాడదామని చెప్పి ఇక్కడికొచ్చాను. కొంచెం దాని గురించి చెప్తావా?" అంటే షంగ్ ఇలా చెప్తాడు. రీసెంట్‌గా ఫార్మ్ అయిన క్లబ్. అలాగే వాళ్ళకెక్కువ అవార్డ్స్ రాకుండా మెంబర్స్ గూడా యావరేజ్ పెర్ఫార్మన్స్ ఉంటే వాళ్ళకి ఎవాల్యుయేషన్ మార్క్స్ తక్కువుంటాయి. సో, వాళ్ళకి ఫండింగ్ రాదు అన్నట్టు చెప్తాడు. అంటే నువ్వు ఇండైరెక్ట్‌గా మా క్లబ్ గురించే చెప్తున్నావా ఏంటని చెప్పి థింక్ చేస్తూ ఉంటే షంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడిక. తనిక దీని గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. జియాన్ ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ క్లబ్‌లో కూడా అందరూ యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో, ఆహ్ జియాంగ్ వచ్చింది కదా! న్యూగా. సో, ఎక్స్‌చేంజ్ స్టూడెంట్‌గా. సో, తను కూడా ఒక క్లబ్‌లో జాయిన్ అవ్వమని చెప్పి సజెస్ట్ చేస్తారు. క్రెడిట్స్ ఎక్కువొస్తాయని చెప్పి. తనకి క్లైంబింగ్ బావచ్చు కాబట్టి, సో, అందుకే ఈ క్లైంబింగ్ జిమ్‌లో జాయిన్ అవుదామని చెప్పి అక్కడికొస్తుంది. అక్కడే మంకీ కనిపిస్తే మంకీని అడుగుతుందనమాట. మంకీ పారిపోతూ ఉంటే పట్టుకొని, "ఏంటి నన్ను చూసి పారిపోతావు? ఇక్కడ క్లైంబింగ్ జిమ్ ఎక్కడ?" అంటే, "అదా పైనే ఉంది" అన్నట్టు చెప్తాడు. "పద నన్ను తీసుకువెళ్ళు" "లేదు లేదు నువ్వే వెళ్ళు" అన్నట్టు. "నువ్వు జాయిన్ అవ్వబోతున్నావంటే నేను జాయిన్ అవుతానని నీకు చెప్పానా? వెళ్లి చూడాలనుంది అందుకే వెళ్తున్నానని" చెప్పేసి తనిక వెళ్తానని చెప్తుంది. మంకీ ఏమో "నువ్వే వెళ్ళు" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళగానే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తే జియాన్ వెంటనే నేను అన్నట్టు చెప్తుందనమాట. ఇదిగో నా రెజ్యూమే ఇక్కడ జాయిన్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నట్టు జియాన్‌కి ఇవ్వగానే జియాన్ రెజ్యూమే చూసి తనకి చాలా అవార్డ్స్ వస్తాయి. అలాగే తను ఈ క్లైంబింగ్ జిమ్‌లో ఇలాంటి వాటిలో కూడా స్కిల్ చాలా ఉందనమాట. వీటి మీద తనకు చాలా అవార్డ్స్ వచ్చేసరికి ఇలాంటి వాళ్ళ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. తినే గనక క్లబ్‌లో జాయిన్ అయితే కన్ఫర్మ్‌గా ఎవాల్యుయేషన్‌లో పాస్ అవుతామేమో అన్నట్టు తను వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ తనేమో లేదు చూస్తుంటే ఇక్కడంతా ఓల్డ్‌లా ఉన్నాయి. రోప్స్ కూడా చాలా ఓల్డ్‌లా ఉన్నాయి. సో, ఇక్కడ జాయిన్ అవ్వాలని నాకు లేదు అని చెప్పేసి రెజ్యూమ్ తీసుకొని తను వెళ్ళిపోతుంది. ఇక జియాన్ బాధపడుతుందనమాట. అదేంటి ఇలా మంచి అవకాశం వచ్చిందనుకున్న లోపల అలా వెళ్ళిపోయిందని చెప్పి. సరే అని చెప్పేసి ఇక ఈవినింగ్ తను ఇంకా మీఫెన్ రూమ్‌కి వెళ్తూ మీఫెన్‌కి ఈ విషయం చెప్తూ ఉంటుంది. తననెలా పట్టుకోవాలో ఏంటో మళ్ళీ ఎక్కడుంటుందేమో అని చెప్పేసి. సో, రూమ్‌లోకి వెళ్ళగానే మళ్ళీ జియాంగ్ కనిపిస్తుందనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! జియాంగ్ ఇప్పుడు జియాన్ రూమ్‌మేట్ అని చెప్పేసి. సో, జియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వెంటనే జియాంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వెందుకు అలా వెళ్ళిపోయావు? సో, మా క్లబ్‌లో జాయిన్ అవ్వచ్చు కదా! నీ వల్ల మాకు చాలా ప్లస్ జరుగుతుంది. నీలాంటి వాళ్ళు మా క్లబ్‌లో జాయిన్ అయితే మాకదే సంతోషం" అని చెప్పి హెల్ప్ చేయొచ్చు కదా! ఎవాల్యుయేషన్‌లో అన్నట్టు అడుగుతుందనమాట. సరే అయితే 3 డేస్ తర్వాత నాతో రేస్ పెట్టుకో. నువ్వు గనక గెలిస్తే కన్ఫర్మ్‌గా నేను జాయిన్ అవుతాను అన్నట్టు చెప్తుంది. దానికి వెంటనే జియాన్ ఓకే అని చెప్తుందనమాట. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. ఎంటాంగ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేసి, "ఈ లవ్ లెటర్ కొంచెం చీకిస్తావా ప్లీజ్" అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. సో, తను వెళ్ళిపోగానే ఇస్తానని చెప్పి తను వెళ్ళిపోగానే డస్ట్‌బిన్‌లో వేస్తూ ఉంటే, అప్పుడే లోపలికి జియాంగ్ ఎంటర్ అయ్యి, "నువ్వు ఇప్పటికి మారలేదు. పైకి మాత్రం మంచిదానిలా లోపలగా అలాగే ఫేక్‌గా ఉన్నావా?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. "నువ్వెప్పుడొచ్చావంటే" ఇంతలో షీ కూడా వచ్చి, "నువ్వొచ్చావా?" అంటే, "అవును" అన్నట్టు చెప్తుంది. "నీకేం కావాలంటే ఒక కాఫీ తీసుకురా" అని చెప్పేసి తను వెళ్లి అక్కడ కూర్చుంటుంది. ఇంతలో మంకీ ఇంకా వీళ్ళందరూ కూడా వస్తారనమాట. మంకీ క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు జియాన్‌తో పార్టిసిపేట్ చేస్తున్నావంట క్లైంబింగ్ జిమ్‌లో" అంటే, "అవును" అన్నట్టు తను చెప్తుంది. "ఎందుకిలా చేస్తావు? తను చాలా మంచిది పాపం జిమ్‌లో జాయిన్ అవ్వచ్చు కదా!" అన్నట్టంటే, "అది నీకెందుకు?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఇంతలో ఎంటాంగ్ కూడా, "నీకు అదొద్దనుకుంటే క్లైంబింగ్ జిమ్‌లో వద్దనుకుంటే స్విమ్మింగ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. మేము రెడీగా ఉన్నాం నిన్ను తీసుకోవడానికంటే, నీలాంటి అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తే నాకు నచ్చదు. అమ్మాయిలుంటే నేను జాయిన్ అవ్వను" అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఎంటాంగ్‌నే పాయింట్ ఔట్ చేసి తను వెళ్ళిపోతుంది అక్కడి నుండి కోపంగా. జియాన్ వచ్చేసి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందనమాట. ఎలా అయినా సరే జియాంగ్‌ని ఓవర్‌కమ్ చేసి, విన్ అయ్యి జియాంగ్ వాళ్ళ టీమ్‌లో జాయిన్ అయ్యేలా చేయడానికి. పాపం కాలుకి కొంచెం గాయాలు కూడా అవుతాయి. సో, రూమ్‌కొచ్చిన తర్వాత మీఫెన్ తనకి ఆయింట్‌మెంట్ రాస్తూ, "ఎందుకింత కష్టపడతావు? జరిగేదేదో జరుగుతుందిలే" అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ జియాంగ్ కూడా వాళ్ళ రూమే కాబట్టి వాళ్ళ రూమ్‌లో తను కూడా వింటూ ఉంటుందనమాట.
నెక్స్ట్ డే జియాన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జియాంగ్ వచ్చేసి అక్కడికొచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే శంక్ కూడా వస్తాడనమాట. "ఏంటి నువ్వు ఎందుకు తనని అలా చూస్తున్నావు? కాంపిటీషన్ ఇదంతా ఎందుకు జాయిన్ అవ్వచ్చు కదా! ఒకవేళ మీ ఇంట్లో నీకు చెప్పకుండా తనని పెట్టానని నీకు కోపంగా ఉంటే అందులో తన తప్పైతే ఏం లేదు. నేనే చెప్పాను అక్కడ ఉండమని చెప్పి. నేను చెప్పాను కాబట్టి తనుంది" అన్నట్టు శంక్ చెప్తూ ఉంటాడు. "అదంతా కాదు. నేను ఒక క్లబ్‌లో జాయిన్ అవ్వాలి. నాకు క్రెడిట్స్ రావాలంటే నాకిది ఇష్టం కాబట్టి ఇక్కడ జాయిన్ అవుదాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఎక్విప్‌మెంట్ ఏం నాకు నచ్చలేదు. అందుకే అవ్వకూడదనుకున్నాను" అన్నట్టు చెప్తుంది. బట్ జియాన్ చాలా మంచిది. తను చాలా టాలెంటెడ్. తనే ఓన్‌గా క్లబ్ స్టార్ట్ చేసింది. ఒకవేళ తను టాలెంటెడ్ కాకపోతే నేనెందుకు ఇస్తాను చెప్పు ఈ ప్లేస్ వాళ్ళకి అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఈ మాటలని విన్నాక సరే అని చెప్పేసి అక్కడి నుండి తను వెళ్ళిపోతుంది. ఇంతలో జియాన్ వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంది కదా! కిందకొచ్చేసిందనమాట ప్రాక్టీస్ చేసి. అప్పుడే షంగ్ 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి రా అన్నట్టు చెప్తాడు. తన్ని బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి తన కోసం ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తాడనమాట. ఇదిగో తిను అని చెప్పేసి, బాగా కష్టపడుతున్నావు కదా! ఎలాగో గెలవవు ఎందుకంత కష్టపడతావంటే, ఏంటి నువ్వు జియాంగ్‌కి సపోర్ట్ చేస్తున్నావంటే, అలా కాదు ఎంతైనా తను ప్రొఫెషనల్ కదా! తనతో ఎలా కాంపిటీషన్‌లో గెలవాలనుకుంటున్నావు. అది కుదరదేమో అన్నట్టే నాకనిపిస్తుంది. ఇట్స్ ఓకే ఎక్కువ కష్టపడకులే అన్నట్టు చెప్తాడు. నేను గెలిచి చూపిస్తా అన్నట్టు జియాన్ చెప్తుందనమాట షంగ్ తోటి. నెక్స్ట్ సీన్‌లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందనమాట. సో, అందరూ జియాన్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంకీ ఇంతలో జియాన్ దగ్గరికొచ్చేసి, "షంగ్ రాలేకపోతున్నాడు. లాస్ట్ మినిట్‌లో క్లబ్ ప్రెసిడెంట్‌ని అక్కడ పిలిచారు ఏదో మీటింగ్‌కి. సో, అంతా వీడియో షూట్ చేసి తర్వాత చూపించమన్నాడు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "నేనేం అడగలేదే తనని రమ్మని చెప్పి" అన్నట్టు జియాన్ కావాలని చెప్పేసి అంటుంది. ఇంతలో మన మీఫెన్ ఇంకా యువాన్ కూడా వస్తారనమాట. "కన్ఫర్మ్‌గా నువ్వే విన్ అవుతావు" అని చెప్పేసి దానికి చెప్తూ ఉంటారు. జియాంగ్ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఇక ఇద్దరు రెడీగా ఉంటారు. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు స్టార్ట్ చేస్తారు. సో, వెళ్ళేప్పుడు వాళ్ళు కాంపిటీషన్ జరిగేప్పుడు అప్పుడప్పుడు మన మంకీ ఏం చేస్తారంటే ఫోటోస్ తీసి అప్డేట్స్ అన్నీ షంక్‌కి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడుంది, అక్కడుంది అని చెప్పేసి. మధ్యలో జియాన్ అయితే కింద పడిపోబోతుందనమాట. తన కాలికి పాపం గాయం కూడా అవుతుంది. సో, అందరూ ఇక భయపడుతూ ఉంటారు. అప్పుడు ఫోటో తీసి మంకీ వెంటనే షంక్‌కి పెడతాడు. జియాన్‌కి గాయమైందని చెప్పేసి. షంగ్ వెంటనే మీటింగ్‌లో ఉన్న వెంటనే చూడ్డానికి స్టార్ట్ అవుతాడనమాట. జియాంగ్ ఏం చేస్తుందంటే, తను వెళ్ళగలిగిన జియాన్ కన్నా ఫాస్ట్‌గా వెళ్ళకుండా కావాలని చెప్పేసి స్లోగా వెళ్తూ ఉంటుందనమాట జియాన్‌తో పాటు. తన ముందు వెళ్ళకుండా ఏం చేస్తుందంటే, జియాన్‌తో పాటే వెళ్ళి ఇద్దరు ఒకేసారి ఆ లాస్ట్ ఆ ఫైనల్ పాయింట్‌ని టచ్ చేస్తారు. టై అవుతుందనమాట ఎవరు విన్ అవ్వరు. జియాంగ్ ఇదంతా కావాలనే చేస్తుంది. తను చేయగలిగినా కూడా. సో, కిందకొచ్చేసిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టై అయింది కాబట్టి జియాంగ్ కూడా నువ్వు గెలిస్తే అన్నాను. బట్ ఇద్దరం గెలిచాం కాబట్టి నేను ఓడిపోలేదు కాబట్టి అయినా కూడా మీ క్లబ్‌లో జాయిన్ అవుతానన్నట్టు చెప్తుందనమాట. జియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "మీకు బాగొచ్చు కాబట్టి మీరే రేపటి నుండి ట్రైనింగ్ ఇవ్వాలి. మాకు కోచ్‌గా ఉండాలని" చెప్తే, "నువ్వు చాలా ఊహిస్తున్నావే నా నుండి" అన్నట్టు అడుగుతుంది. బట్ వెళ్ళేప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ 8 ఏఎంకి అందరూ రెడీగా ఉండండి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శంక్ వస్తాడనమాట. "నువ్వు బానే ఉన్నావా? నీ కాలుకి ఏం కాలేదు కదా!" అంటే, "పర్లేదు చిన్న గాయమేలే. ఇట్స్ ఓకే నేను వెళ్తానని" చెప్పి బట్ వెళ్ళేప్పుడు కుంటూ వెళ్తుంటే వెంటనే శంక్ ఏం చేస్తాడంటే తనని ఎత్తుకొని తీసుకెళ్తాడు. "పద నేను మెడికల్ రూమ్‌కి తీసుకెళ్తా" అని చెప్పేసి అప్పుడు మంకీ ఫోటోస్ తీసి గ్రూప్‌లో పెడతాడనమాట. ఆ ఫోటోస్‌ని ఇంకా మన ఎంటోంగ్ కూడా చూస్తుంది. ఎంటోంగ్ అయితే చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. సో, మెడికల్ రూమ్‌కి తీసుకువెళ్ళి తన కాలికి ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడనమాట షంగ్. జియాన్ వచ్చేసి షంగ్‌ని అలానే చూస్తూ ఉంటుందనమాట. అనుకోకుండా కొంచెం ఆయింట్‌మెంట్ రాసేటప్పుడు తనకి కొంచెం మంటగా ఉండేసరికి, "నీకు పూయడం కూడా రాదు. ఇటివ్వు నేనే పూసుకుంటా" అని చెప్పేసి తనే ఆయింట్‌మెంట్ రాసుకుంటూ ఉంటుంది. నన్ను మంచిగా ట్రీట్ చేయమని చెప్పి గ్రానీ చెప్పారు కదా! మరి ఇదేనా అంటే, "అది నీకెలా తెలుసు?" అంటే, "మొన్న నాకు టవల్ ఇచ్చింది నువ్వేనా?" అంటే, "అవును నేనేం కావాలని రాలేదు. జస్ట్ జియాన్‌కి హెల్ప్ చేయడానికి వార్డెన్‌ని అడిగే వచ్చాను. అలౌ చేశారు. లగేజ్ పెట్టడానికొచ్చాను" అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి తప్పుగా అనుకోకని చెప్పేసి తనే ఇక ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే జియాంగ్ వచ్చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేసిందనమాట. తనైతే చాలా కష్టమైన ఎక్సర్‌సైజులన్నీ చెప్తూ ఉంటుంది. తను అంతా ట్రైనర్ కాబట్టి. సో, వాళ్ళందరేమో ఫస్ట్ డేనే డామ్ అని పడిపోతారు అందరూ. వాళ్ళందరూ ఇక నేను చేయలేనని చెప్పేసి అలిసిపోయి కింద పడిపోతారనమాట. సరే అని చెప్పేసి తను ఇప్పుడే వాష్‌రూమ్‌కెళ్తుంది. ఈ గ్యాప్‌లో జియాన్ వస్తుంది. వాళ్ళందరూ ఏంటి తను వెళ్ళిపోయిందా అంటే, చాలా కష్టంగా ఉంది. ఇలా అయితే డైలీ ట్రైనింగ్ అయితే మేము క్విట్ చేస్తాం. మా వల్ల అయితే కాదు అన్నట్టు వాళ్ళందరూ ప్రెసిడెంట్ జియాన్‌కి చెప్తూ ఉంటారు. దానికి జియాన్ ఇలా ఆన్సర్ ఇస్తూ ఉంటుందనమాట. అప్పుడే జియాన్ కూడా వాష్‌రూమ్‌కెళ్ళి అక్కడ తను వాళ్ళకేం రెస్పాండ్ ఇస్తుందో తను కూడా వింటూ ఉంటుంది అక్కడ నిలబడి. సో, జియాన్ వచ్చేసి మేబీ తనకి ఎలా ట్రైన్ చేయాలో ఇవన్నీ తెలుసు కదా! అలాగే తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. కన్ఫర్మ్‌గా మన క్లబ్‌ని పైకి ఎదగాలని చెప్పి ఏదైనా చేస్తుంది తను. నాకు నమ్మకం ఉంది. సో, తనకి మీ స్టామినా తెలీదు కాబట్టి ఇన్ని డేస్ మనం చిన్న ఎక్సర్‌సైజెసే చేసాం. సో, ఇవి మీరు చేయలేరని మీరు తనకి చెప్పాలి కదా! అప్పుడే కదా తెలుస్తుంది తనకి. మీరేం వర్రీ అవ్వద్దు. ఎక్కువ థింక్ చేయొద్దు. నేను తనతో మాట్లాడతాను.
మీరు కూడా తనతో మాట్లాడడానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఒక్క మాట కూడా జియాంగ్ గురించి బ్యాడ్‌గా మాట్లాడదనమాట. ఆ మాటలకి జియాంగ్ కూడా కొంచెం ఇంప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ డే జియాంగ్ వచ్చేసరికి అక్కడ ఎవరు కనిపించరు. ఏంటి నిజంగానే అందరూ వెళ్ళిపోయారా ఏంటి అన్నట్టు తను అనుకుంటుంది. బట్ అందరూ సడెన్‌గా హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి బయటకొస్తారనమాట. తన బర్త్‌డే యాక్చువల్లీ జియాంగ్ బర్త్‌డే ఆ రోజు. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కేక్ కూడా కట్ చేయిస్తారు. సో, అందరూ తనకి గిఫ్ట్‌లు ఇస్తారనమాట. కిందొచ్చేసి మన షంగ్ ఏం చేస్తాడంటే, జియాన్ కోసం తనకి ప్రపోజల్‌కి ఒక పెండెంట్ ఒకటి కొంటాడు కదా! దాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో మంకీ వచ్చేసి, "ఏంటది గిఫ్టా ఎవరికన్నా? ఈరోజు జియాంగ్ బర్త్‌డే కదా! గిఫ్టా?" అంటే, "గిఫ్ట్ కొన్నాను బట్ ఇది కాదులే" అన్నట్టు చెప్తాడు. ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు రెస్టారెంట్‌లో బుక్ చేయడానికి చాలా కష్టమైందసల. ఈవినింగ్‌కి బుక్ చేయడానికి తన బర్త్‌డేకి అన్నట్టు చెప్తే, "ఏం కాదులే" అన్నట్టు చెప్తాడనమాట. పైనుండేవో సౌండ్స్ వస్తూ ఉంటే ఏంటా అని చెప్పి పైకి వెళ్లి చూస్తే, వాళ్ళందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట క్లైంబింగ్ జిమ్ వాళ్ళు. సో, వీళ్ళు రాగానే వీళ్ళ ఫేస్ మీద కూడా కేక్ కొట్టేస్తారు పాపం. ఫేస్ క్లీన్ చేసుకున్నప్పుడు తన చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ బాక్స్ పెండెంట్ ఒకటి జియాన్‌కి కొంటాడు కదా! ప్రపోజల్ అప్పుడు ఇద్దామని చెప్పి. అది కూడా జియాంగ్ బర్త్‌డే గిఫ్ట్స్‌లో కలిపేస్తాడనమాట. అక్కడ పెట్టేసి మర్చిపోతాడు పాపం. సో, ఇక ఫేస్ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వచ్చేసి వాళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళు నలుగురు మంకీ ఇంకా జియాంగ్, షంగ్ ఇంకా జియాన్ వీళ్ళు నలుగురు కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు. తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి. తనేమో ఎక్కువ వైన్ ఆర్డర్ చేస్తుందనమాట. బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అందరూ డ్రింక్ చేస్తారు బానే. మన షంగ్ అయితే బానే ఎక్కువ డ్రింక్ చేస్తాడనమాట. డ్రింక్ చేసి తనేం చేస్తాడంటే తినేమో జియాంగొచ్చేసి నా బర్త్‌డే రోజు ఇంకా ఎక్కువ డ్రింక్ చేయాలని చెప్పేసి ఆర్డర్ చేస్తూ ఉంటుంది. మంకీ తనని ఆపుతూ ఉంటాడనమాట. ఇంకొద్దు ఆర్డర్ చేయొద్దు అని చెప్పేసి, మీరు తనని పట్టించుకోకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు వెయిటర్స్‌కి. సో, షంగ్ ఏమో నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి రోడ్ మీద నిలబడి ట్రాఫిక్ పోలీస్‌లా చేస్తూ ఉంటాడు వెహికల్స్ అన్నీ ఆపేసి. జియాన్ వెంటనే తనని ఫాలో అయ్యి బయటికెళ్ళి షంగ్‌ని లాగుతున్న ఎంతసేపటికి రాడనమాట. సో, పక్కనే ఒక క్యాట్‌ని చూయించి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ ఉంది. పద నువ్వు చూద్దువు గాని అని చెప్పేసి అప్పుడు చెప్తే అప్పుడొస్తాడు. క్యాట్ దగ్గరికి వెళ్లి ఇదే నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుందని చెప్పేసి అక్కడ కూర్చొని ఆ క్యాట్‌ని పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు జియాన్‌కి షంగ్‌ని చూస్తే చాలా ముచ్చటేస్తుందనమాట. సో, తను జస్ట్ క్యాట్‌ని పట్టుకోబోతుంటే తన చేయి తీసుకొని షంగే తన హెడ్ మీద పెడతాడు. సో, హెడ్‌ని నిమురుతూ ఉంటుందనమాట. టాక్సీ బుక్ చేసింది తను. షంగ్ ఇంకా తను వెళ్దామని చెప్పి టాక్సీ రాగానే షంగ్‌ని కార్‌లో కూర్చోబెట్టేసి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు యూనివర్సిటీకి. వెళ్ళి అప్పుడు షంగ్ బుగ్గ పట్టుకొని, "నువ్వు ఇంత డ్రింక్ చేసినా కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు" అన్నట్టు మాట్లాడుతుంది. సో, అప్పుడే షంగ్ కళ్ళు తెరిచి, "ఏంటేదో అంటున్నావు" అన్నట్టు అంటాడు. తను ఏం తెలియకుండా, "ఏం లేదని" చెప్పేసి పక్కకెళ్ళిపోతుందనమాట. షంగ్ తనకి క్లోజ్‌గా వెళ్తూ ఉంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.